పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అయితే మహానాడు ప్రచారం మీద బాగా పడింది. మహానాడు అంటే ఇక ఆ 3 రోజులు ఇంకొక చర్చే రాకూడదు. దానికి ముందు 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు అన్నటువంటి రూట్లోనే మీడియా అనేటటువంటిది నడుస్తుంది. దానికి అనుగుణంగానే తెలుగుదేశం అనుకూల మీడియా ఉంది. అయితే న్యూట్రల్ మీడియాగా ఉండేటటువంటి ఇప్పుడు వాళ్ళకే వేవర్షిప్ రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు వచ్చేటప్పటికి ఏది వార్తో అది ప్రధానంగా చూస్తారు. ఏ వార్త ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇవి హైలైట్ చేస్తూ ఇవి రిటర్న్గా కవరేజ్ ఇస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి అంశం, దిల్ రాజు వాళ్ళ అంశం ప్రధానంగా ప్రస్తావించడం, దానికి సంబంధించి కందులు దుర్గేష్ కలవటం, ఆ సందర్భంగా థియేటర్ల వ్యవహారం ఏదో తేల్చేయాల్సిందే అని చెప్పడం, ఆహార పదార్థాల విషయాలు తేల్చాలి, అట్లా కూల్ డ్రింకులు ఈ వ్యవహారాలు తేల్చాలి, నాణ్యత తేల్చాలి, ధరలు తేల్చాలి, అక్కడ టిక్కెట్ల రేట్ల కంటే తినుబండారాలు రేట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అనేది తేల్చాలి అని ఇవన్నీ ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా ప్లస్ ఆయన కార్యాలయం నుంచి ప్రకటన, వీటితో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని కూడా పక్కన పెట్టడం, ఇవన్నీ పరిణామాలు ఉదయం నుంచి కంటిన్యూగా వస్తూ ఉండటంతో అదే హైలైట్ అవుతూ వచ్చినాయి. దాంతో మహానాడు కవరేజ్ మీదన ఈ ఎఫెక్ట్ పడింది.